నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకండి? అదే నవరత్నాలు బాగున్నాయి కాబట్టి. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? కలిసి వచ్చినా గెలవలేరు. నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు? ఆయన చేసిన పథకాలు కదా, ఏం పథకాలు చేసిందా? నవరత్నాలు చేశారు కదా. అంటే అందులో మీకు ఏం నచ్చిందండి? ఏ ఏ పథకం నచ్చింది? ఆ 9 రత్నాలలో అమ్మఒడి, ఆ, రైతు భరోసా, పెన్షన్. అంటే ఇంతకు ముందు కూడా రైతు భరోసా పెన్షన్ అనేది ఉంది. అమ్మఒడి అనేది కొత్తది కదా, దాంట్లో కొత్త ఏముంది చెప్పండి. కొత్త ఏమంటే పిల్లల భవిష్యత్తు బాగుంది కదా అమ్మఒడి. అది బాగుంది సార్, నేను కూడా ఒప్పుకుంటాను ఆ. కాదనట్లేదు. కానీ పెన్షన్ తర్వాత రైతు భరోసా అనేది ఇంతకు ముందు ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా సార్. పెన్షన్ దానికి దీనికి తేడా ఏంటి అని అంటున్నా. అప్పుడు పెన్షన్ ఇచ్చేటప్పుడు తక్కువ ఉండేది, ఆ. ఇప్పుడు 3,000 వరకు పెంచాడు. కానీ అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు కదా సార్ మరి. లేవంటే ఇప్పుడు అప్పుడు 1000 రూపాయలు బియ్యం కట్టి ఉండేది, ఇప్పుడు 1600 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తాను గవర్నమెంట్ తరఫు. బియ్యంకి పెరిగితే పెరగచ్చు, దాని గురించి ఏం కాదు. జనాల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అట్లా ఇవ్వడం వల్ల. సోమరిపోతులు అంటే ఇచ్చినోడు మంచి పొగుడుతాడు, ఇవ్వనోడు సోమరిపోతుంది. ఎందుకు ఇవ్వడం? పని చేసుకొని బతుకుతారు కదా, డబ్బులు ఎందుకు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చేవాడిగా. జనాలు కాలం ప్రతిపక్షంలో నుంచి కానీ వ్యతిరేకం నుంచి అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, డబ్బులు ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు. ఆ, సో అదేదో పని కల్పిస్తాడు, పని చేసుకుని బతుకుతాడు కదా అనే ఒక అది మాట ఉంది. అది కరెక్టే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఉద్యోగాలు ఇస్తే బాగుంటది చదువుకున్న వాళ్ళకి. మరి ఉద్యోగాలు వచ్చినట్టేనా సార్? ఉద్యోగాలు వస్తాయంటే ఇక్కడ విశాఖపట్నంలో అది అవితే ఉద్యోగాలు వస్తాయి. సార్ ఇక్కడ ప్రస్తుతం మీ రాజధాని ఏదంటారు మీరు, మీ దృష్టి? విశాఖపట్నం వస్తాయి. విశాఖపట్నం. ఆయన వైవి సుబ్బారెడ్డి గారు నిన్న అన్నారు కదా సార్, హైదరాబాద్ మా రాజధాని. హైదరాబాద్. హైదరాబాద్ సార్ ఆయన ఆ, హైదరాబాద్ నే సగం సగం చేసుకుంటాం, మాకు రాజధాని మేము కట్టుకోలేమంటారు. ఒక డబ్బులు లేవు అన్నాడు కదా సార్ మరి. ఆ, వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారు. ఓకే. సరే సార్, జగన్ గారు రావడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు వద్దనుకునడానికి కారణాలు ఏంటి చెప్పండి. చంద్రబాబు నాయుడు రావడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మంచోడే, ఆ. కానీ తరువాత ఏమంటే ఈ నవరత్నాలు పెట్టిన నుంచి ముసలోళ్ళకి కానీ పెన్షన్లని, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన ఇలాంటివన్నీ కొద్దిగా డెవలప్లోకి వచ్చి జనాలు ఓటేస్తే నాకు నమ్మకం. అవన్నీ ఇవ్వడం వల్ల అసలు ఇంట్లోనే కూర్చుంటారు కదా, ఏం పని చేయట్లేదు. పని అంటే రైతే పని చేయకుంటుంది ఇప్పుడు. సరే సరే సార్, మీరు 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాలు వైసీపీకి జగన్ కి ఎన్ని వస్తాయి, చంద్రబాబుకి ఎన్ని వస్తాయి సార్? 90 సీట్లు జగన్ వస్తాయి, 90 సీట్లు జగన్ కి, మిగతావి చంద్రబాబు. 85 పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు కదా, ఓటు చేస్తాను, అందులో చీలికలు అవుతాయి. చీలికలు అయితే. సో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్లనే చీలికలు అవుతున్నారంటారా? ఏ పార్టీ చేసినా చీలికవచ్చు, పవన్ కళ్యాణ్ అనలేదు. బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. మీరు మాత్రం జగన్ కి ఓటేస్తా అంటారు, జగన్ గెలుస్తాను అంటారు అంతేనా? జగన్కి ఓటేస్తామంటే మా పిల్లల చదువులు, మాకు వ్యవసాయంకి రైతు భరోసా, అది మాకు మా టార్గెట్. ఇప్పుడు ఆంధ్రాలో మరి కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ ఉందా? షర్మిలమ్మ వచ్చింది కదా. సరిబలం అంటే ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు. ఏ పార్టీకైనా పుంజుకునే అవకాశం ఉంటుంది.